కాకినాడ రూరల్ మండలంలోని జనసేన అభ్యర్థి పంతం నానాజీదే గెలుపు అని తెలుగుదేశం పార్టీ యువత ప్రధాన కార్యదర్శి గండి వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వికృత చేష్టలను, ఇళ్ల స్థలాలను ఇచ్చామని చెప్పుకుంటూ ఆ ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో తెలియని అంధకారంలో బెనిఫిషరీ ఉన్నాడని, రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, పోలవరం ప్రాజెక్టుని అప్డేట్ చేయకుండా, రహదారులకు మరమ్మతులు చేయకుండా విసిగెత్తినటువంటి ఏపీ ప్రజలు 4వ తారీఖుతో గ్రహణం వెళ్తుందని ఎద్దేవా చేశారు. మరి గురుపూడి గ్రామంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ గారికి అత్యధిక మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే నియోజకవర్గం మొత్తం మీద కూడా అఖండ మెజార్టీతో పంతం నానాజీ గారు గెలుస్తారు. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో మేము ఇల్లు స్థలాలు ఇచ్చాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామని మేమే గెలుస్తామని చెప్తున్నారు. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి కూడా 100% అందట్లేదు. ఒక 120 కుటుంబాలు ఉంటే ఒక 20 కుటుంబాలకే లబ్ధి కలుగుతుంది, మిగతా ఎవరికి కూడా లబ్ధి కలగట్లేదు. అలాగే మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమం సూపర్ 6 పథకాలతో మరి ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి కూడా లబ్ధి కలిగేలాగా వారు డిజైన్ చేయడం జరిగింది. దాని గురించి మేము మా కూటమి అధికారంలోకి వస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇల్లు స్థలాలు ఇచ్చారంటున్నారు. గురుపూడిలో ఒక్క సైటు కూడా వాళ్ళు చూపించడం జరగలేదు. ఎక్కడో కడప ఆ సైట్ ఉందని చెప్తున్నారు, చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికి బిల్డింగ్ చేయలేదు. సైటు పట్టాలు ఇచ్చారు తప్ప, ఎలక్షన్ ముందు అడావుడిగా పట్టాలు ఇచ్చారు తప్ప ఒక్క సైటు కూడా, ఒక్క బెనిఫిషరీని అడగండి ఒక్క సైటు చూపించారేమో, ఎవరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక రోడ్లు ఎక్కడ కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. అలాగే రైతాంగం కానీ అలాగే అన్ని వర్గాల వారు కూడా మరి ఎంతో నిస్పృహలతోటి ఉన్నారు. మొన్న దానికి ఉదాహరణ, ఈ అన్నిటికీ ఉదాహరణ మొన్న జరిగిన ఎలక్షనే. నైటు 9-10 అయినా కూడా లైన్లో నుంచి ఓటు వేయడానికి కారణం జనం ఇసుపెక్కిపోయి ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కసి తీర్చుకోవడానికి మొన్న ఓటు రూపంలో మరి మొన్న వేయటం జరిగింది. దీని ఫలితం 4వ తారీఖునే వస్తుంది. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొళ్ళు తెరిచేలాగా ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని 4వ తారీఖున వస్తుందని మేము ఆశిస్తున్నాం. కూటమి అధికారంలోకి వస్తుందని మేము ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.